Namaste. Welcome to NTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Mana first segment Gumugumalu. హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం టేస్టీ వెరైటీ చేస్తున్నారు? ఒక డిఫరెంట్ రైతా తయారు చేస్తున్నాను. రైతా పనస పొట్టుతో రైతా చేస్తున్నాను. ఓ సో సమ్మర్ స్పెషల్ అన్నమాట. సమ్మర్ స్పెషల్ మజ్జిగ పులుసులు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో ఈ సీజన్ లో మనకి పనసకాయలు దొరుకుతూ ఉంటాయి కదా. అవును. సో రైతా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే మరి పనసపొట్టు రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనసపొట్టు రైతా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, ఆవు పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. పనసపొట్టు రైతా తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇది మనం అంటే పనసకాయను మనం చిన్న చిన్నగా ఇలా తరుగు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకున్నాను, లేకపోతే కొంచెం నల్లబడుతుంది అది. ఓకే సో నీళ్ళు వాళ్ళు చేసి పెట్టేసాను ఇప్పుడు నేను. సో అది కొంచెం వేయించుకుంటామండి, మరి ఎక్కువ పచ్చిగా తినలేం కదా అది. సో పోపు పెట్టేసుకొని పోపుతో పాటుగానే అది కూడా కొంచెం వేయించేస్తే మనకు బాగుంటుంది. సో అయితే ముందు ఉడికించుకోవడం అట్లా ఏం అక్కర్లేదండి, ఇక్కడ కొంచెం వేయించేస్తున్నాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో ఉడికిస్తే కూడా మరీ మెత్తగా అయిపోతుంది. సో కాబట్టి మనం ఇలా రైతా లాంటి చేసుకుంటే కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. అది కొద్దిగా అలా తగులుతూ ఉంటే మనకి అంటే టేస్ట్ తెలుస్తుంది. మరీ సాఫ్ట్ అయిపోయినా ఇంకా మనకి తెలియదు. దీంట్లో ఎండుమిరపకాయలు. ఓకే. సో మాక్సిమం సీజనల్ గా దొరికే వాటితో మనం ఇలా డిఫరెంట్ డిషెస్ చేసుకుంటే బాగుంటుంది. పోపు దినుసులు అండి. సో ఈ మధ్య పనసపొట్టుతో కూడా బాగానే వెరైటీస్ అవి ఎక్కువ చేస్తున్నారు. అవునండి. సో అలాగే అల్లం ముక్కలు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. సో దీంట్లో పనసపొట్టు. ఈ మధ్య పెళ్లిళ్ళలో కూడా పనసకాయ బిర్యానీ బాగా ఫేమస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. అదే సీజన్ వైజ్ గా అన్నట్టు ఒక్కొక్కసారి వెరైటీ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూస్ గా అలా వాడుతూ ఉంటారు కదా అందరూ కూడా, వెరైటీగా ఉంటుందని. అండ్ ఉడికితే ఆ పీస్ కూడా మంచి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ మనం చిన్న చిన్నగా కొట్టేసుకున్నాం కైమా కింద. సో మనం అదే మీరు చెప్పినట్టు బిర్యానీ కానీ పలావ్ చేస్తే కొంచెం ముక్క పెద్దగా ఉంటుంది. అవును, అంటే ఎలాగో మనము అన్నంతో పాటు ఉడికించేస్తాం కాబట్టి వాటిల్లో సాఫ్ట్గా అయిపోతుంది, అలా సాఫ్ట్ అయిపోతుంది. సో ఇది కొంచెం వేగాలి, అంటే మనం కొంచెం పచ్చిదే తీసుకున్నాం కదండి. సో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అది చేసేసుకోవచ్చు. ఓకే రాజు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే, మరి ఇక్కడ పనసపొట్టు వేగుతూ ఉంటుందండి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చుండ్రు సమస్య అనేది చాలా మందిని వేధించే సమస్యే. ఎప్పుడో ఒకప్పుడు చాలా వరకు చుండ్రుతో బాధపడే వాళ్ళే ఉంటారు. మరి ఈ చుండ్రు అనేది చాలా చికాకు వ్యవహారం కూడా. చుండ్రు తగ్గించుకోవాలి అనుకుంటే ఎగ్ వైట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని జుట్టు కుదుళ్ళకంతా కూడా పట్టించుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఓకేనే, మరి చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారి ఇలాగా? ఓకేనండి. సో దీంట్లో ఇంకొంచెం పసుపు వేద్దామండి. ఎంటీఆర్ మసాలా వారి పసుపు. సో ఇది ఇలా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చేమో కదా, చూస్తానికి బాగుంది. సో సరిపడా అంటే మనకు తీసుకునే పెరుగు క్వాంటిటీ దీనికి పొట్టు ఎంత తీసుకుంటున్నాం పనసపొట్టు అని చూసి ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం మనకి ఘాటుగా కావాలంటే అల్లము పచ్చిమిర్చి ఇట్లా పేస్ట్ లా చేసి కూడా కలుపుకోవచ్చేమో కదా, బాగుంటుంది. ఎందుకంటే ఇది కూడా మంచి ఫైబర్ ఉన్న ఇది కాబట్టి కొంచెం ఇలా దొరికినప్పుడు కాస్త రెగ్యులర్ గా తీసుకుంటే బాగుంటుంది. సీజనల్ గా ఎప్పుడైనా అంటే డాక్టర్స్ కూడా చెప్పేది కదా, సీజనల్ గా దొరికే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి సాధ్యమైనంత ఎక్కువగా. ఓకే. సో దీన్ని స్టవ్ ఆపేసేసి కాస్త అలా వదిలేసేద్దామండి.
సో మిగతా ప్రాసెస్ చూసుకుందాం. సో ఒక బౌల్లో పెరుగు, సో దీన్ని కొంచెం బాగా బీట్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న పనసపొట్టు, సో ఇది ఎలాగో మనకి అన్నంలో అలా కలుపుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా రాజు గారు? బాగుంటుందండి. పెరుగు ఎలా కొంచెం పుల్లగా ఉంటే బెటరా లేకపోతే నార్మల్ కర్డ్ బెటరా? దీంట్లో ఏంటంటే మనకి కొంచెం పులుపు తీసుకునే వాళ్ళు, కొద్దిగా పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్దిగా లైట్ పులుపుగా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఫ్రెష్ గా అప్పటికప్పుడు తోడు పెట్టుకున్నా తీసేసుకున్నా బాగానే ఉంటుంది. సో దీంట్లోనే కొంచెం ఆవు పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది ఆప్షనల్, ఇది వాళ్ళ చాయిస్, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది వేస్తే అదొక మంచి డిఫరెంట్ టేస్ట్, మెయిన్ గా పనసపొట్టుకి చాలా బాగా సూట్ అవుతుంది. సో అంటే మెయిన్ గా ఇలాంటివి యాడ్ చేసుకుంటేనే మనకి ఆ డిష్ కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది, రెగ్యులర్ వాటికంటే కాస్త తేడాగా. ఇవన్నీ కొంచెం మాత్రం కొంచెం ఆపొడి తగిలితే ట్రెడిషనల్ ఫీల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పులిహోర మనం ఎన్నిసార్లు చేసుకున్నా ఎప్పుడైనా కొంచెం ఆవు పెట్టి చేస్తే ఆ టేస్ట్ అంతా మారిపోతుంది. టెంపుల్స్ లో తినే వాటిల్లో కదా ఉంటుంది కదా కొంచెం డిఫరెంట్ గా. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, ఓకే, పనసపొట్టు రైతా రెడీ అండి. చాలా బాగుంది. ఓకే, మరి పనసపొట్టు రైతా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసపొట్టు రైతా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పనసపొట్టు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, పనసపొట్టు మిశ్రమం, ఆవు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసపొట్టు రైతా రెడీ. పనసపొట్టు రైతా తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, చాలా బాగుంది. ఆవగాట తగిలింది, ఆ తర్వాత మనం వేసుకున్న పోపు, అదే మనం ఇందాక అనుకున్నట్టు ఆవు పిండి కొన్నిట్లో యాడ్ చేస్తే స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుందని. అండ్ ముఖ్యంగా అంటే పనసపొట్టు ఆవు కూర చాలా ఫేమస్, అంటే రెగ్యులర్ గా అప్పట్లో చేసే రెసిపీ అంటే అదే. ఇప్పుడంటే రకరకాల వెరైటీస్ ట్రై చేస్తున్నారు కానీ, సో ఆవఘాటు ఇలా ఈ పెరుగు పచ్చడికి కూడా చాలా బాగా సూట్ అయింది, చాలా బాగుంటుంది. అండ్ మనము పనసపొట్టు వేయించడం వల్ల దానికి కూడా మంచి టేస్ట్ యాడ్ అయింది. మరి ఎక్కువ సాఫ్ట్ గా అవ్వకుండా కొద్దిగా అది అలా ముక్కలా తగులుతూ ఇలా ఉంటేనే బాగుంటుంది. రైతా లాంటి వాటిలో కొన్ని డిష్లలో, కొన్నిట్లో ఏంటంటే సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది, కొన్నిట్లో ఇలా ఉంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. చాలా సింపుల్ రెసిపీ అయినా జస్ట్ అట్లా ఒక ఇంగ్రీడియంట్ కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది టోటల్ గా మారిపోతుంది. అండ్ శుభ్రంగా అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లో అయినా కూడా మంచి కాంబినేషన్. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది పనసపొట్టు రైతా, అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనలో కొంతమందికి భోజనానికి ముందు సూప్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఇది చాలా మంచిది, ఎందుకంటే మనం కొద్దిగా సూప్ తాగడం వల్ల ఆహారం అనేది ఎక్కువగా తీసుకోము. అంటే తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ రావడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటాము. మితిమీరిన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఒంట్లో కొవ్వు నిల్వలు అనేవి తగ్గిపోతాయి. తద్వారా శరీరం కూడా మంచి ఆరోగ్యంతో ఉంటుంది, చక్కటి షేప్తో కూడా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ కదా? మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి టేస్టీ రెసిపీస్ చేస్తారో. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు చందన. చందన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్, కొత్తపేట. కొత్తపేట. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? నా పేరు సత్యమాంబ. నేను కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తాను. కాకినాడ నుంచి. వెరీ గుడ్. సో మీ ఇద్దరికి రిలేషన్ ఏంటి? మా అమ్మాయి. ఓ, మీ అమ్మాయా? ఓకే ఓకే, నైస్ నైస్. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? సో ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నేను క్యాప్సికమ్ తో పుట్నాల పొడి కూర చేస్తాను. క్యాప్సికమ్ తో పుట్నాల పొడి కూరనా? ఓకే. చందన గారు మీరేమంట చేస్తారు? నేను దొండకాయ పెసరకారం చేస్తాను. దొండకాయ పెసరకారం. ఓకే. సో మరి ఎవరు చేస్తారు ఈ రోజు? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేసేస్తారా?
ఓకే అండి, మరి దొండకాయ పెసర కారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ పెసర కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? సో ఇవన్నీ వేయించుకోవాలా ముందు మనం? కొంచెం వేయించుకోవాలి. సో వితౌట్ ఆయిల్ ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకో. ఓన్లీ పెసరపప్పు ఒకటేనా అండి, ఇంకేమన్నా వేసి మనము మిక్స్ చేసుకోవాలా ఇది పౌడర్? పెసరపప్పుతో పాటు మనం ఎండుమిర్చి అండ్ కారం అంతా కూడా ఇంక ఎండుమిర్చి ఒకటి. సో అన్ని సపరేట్ గా వేయించేసుకోవాలా? దొండకాయ ముక్కలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. యాక్చువల్గా అవి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మామూలు ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ ప్రాసెస్ లో మనం పచ్చి ముక్కలు వేసి చేసుకోవచ్చు టైం ఉంటే. ఓకే, కొద్దిగా ఫాస్ట్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు డీప్ ఫ్రై చేయొచ్చు, లేదంటే ఇలా ఉడికించి ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కంటే ఇది బెటర్ ఆప్షన్ కాబట్టి మనం ఉడికించేసుకుంటే బెస్ట్ కదా, ఎందుకంటే ఈ పౌడర్ అయితే మనము స్టోర్ చేసుకోవచ్చేమో కదా. స్టోర్ చేసుకోవచ్చు, మనం ఇది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. తీసేద్దామా ఇది కొంచెం? సో నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి. ఓకే, సో మనకి ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే, సో ఇది రెసిపీ మీదేనా అండి? ఓన్ రెసిపీయా? మీ దగ్గర మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా వంట? నైస్. మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫేనా? ఓకే. మా హస్బెండ్ సాఫ్ట్వేర్. 2 పిల్లలు నాకు. 2 పిల్లలు. నేమ్స్ వచ్చేసి అన్నయ్య అజయ్. హాయ్ చెప్పండి. ఓకే, సో అన్నయ్య అండ్ అజయ్ హాయ్. మా ఫ్రెండ్స్ కి కూడా హాయ్ చెప్పు. తప్పకుండా. సో చందన గారి ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. సో ఎక్కడ వర్క్ చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ కి వర్క్ చేస్తున్నారు. మేము అక్కడే ఉండొచ్చాం, మొన్న లాస్ట్ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. వచ్చేసారా? అంటే సిటిజన్షిప్ ఉంది, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఉందా? అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మరి ఇప్పుడు మనం ఆ పప్పులు పౌడర్ చేసుకోవాలి కదా? చేయాలి. అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి పౌడర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది పౌడర్ తీసుకొచ్చాను. సో మనం అలా వేయించుకొని జీలకర్ర వెల్లుల్లి కలిపేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేయాలి దీంట్లో కొంచెం? సాల్ట్. సో జీలకర్ర వెల్లుల్లి పచ్చి అలా గ్రైండ్ చేసేప్పుడు వేసేసుకోవటం అంతే. కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసి నెక్స్ట్ మనం కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి. ఓకే, సో ఏ క్లాసెస్ లో చదువుతున్నారు మీ పిల్లలు? మా పెద్ద బాబు వచ్చేసి 2nd అండి, చిన్న బాబు ఇప్పుడు నర్సరీలో జాయిన్ అయ్యాడా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న దొండకాయ. మీరు అక్కడ జాబ్ చేసేవారా అండి? లేదండి, మ్యారేజ్ కి ముందు వర్క్ చేశాను కానీ తర్వాత చేయలేదు. మీరు అంటే ఎంఎస్కి వెళ్ళారా అక్కడికి? ఎలా? ఎంఎస్ ఏం లేదండి, మ్యారేజ్ అయ్యాక ఇక్కడే వర్క్ చేసేవాడు. మ్యారేజ్ అయ్యాక అక్కడికి వెళ్ళారు? అంతే, ఇంకా వర్క్ చేస్తుండగా మ్యారేజ్ సెటిల్ అయింది. తర్వాత ఇంకా అట్లా వెళ్ళిపోయారు. నెక్స్ట్ పిల్లలు అలా అయిపోయింది అంతే. ఓకే. మీరు ఒక్కలేనా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? ఒక తమ్ముడు కూడా మాతనే. ఇక్కడే ఉంటారు. ఓకే. ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకుంటారు. ఓకే. పౌడర్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. ఓకే. కొంచెం అంటే వేడి మీద వేస్తే మనం ఆ వెల్లుల్లి అది స్మెల్ దానికి బాగా పడుతుంది అన్నమాట. ఓకే, సో అయితే మీకు వంటలన్నీ కూడా మీ అమ్మగారి దగ్గరేనా నేర్చుకోవటం? పెళ్ళికి ముందు వచ్చా లేకపోతే పెళ్ళైన తర్వాతేనా? మ్యారేజ్ కి ముందంటే వచ్చు, అంటే మమ్మీ చేసినట్టు చూడడమే, ఎప్పుడు ట్రై చేయలేదు. డైరెక్ట్ ఇంకా యుఎస్ లో అన్ని ట్రై చేసేదాన్ని. బాగా వచ్చేవా? అందరికీ నచ్చేవా? వెరీ గుడ్. మీ వారికి వంట వచ్చా? వచ్చింది కానీ చేయరా? సో ఇంకొంచెం దగ్గర పడాలా ఇది, లేకపోతే ఎలా కలదు? ఇంకొంచెం వేగితే బాగుంటుంది. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో ఇది ఇలా సరిపోతుందా, ఇంకొంచెం వేగాల? సరిపోతుందా? ముక్క అంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా పౌడర్ యాడ్ చేద్దాం. సో
సో ఇది ఆల్రెడీ వేయించిందే కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం వేగక్కర్లేదు ఇంకా అవసరం. ఇది రైస్ తో అండ్ రోటీతో కూడా తీసుకోవచ్చు. ఓకే, దొండకాయ పెసరకారం రెడీ. ఓకే అండి, మరి దొండకాయ పెసరకారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పెసరకారం తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు, ఎండుమిరపకాయలు వేయించి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఉడికించిన దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ పెసరకారం రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? దొండకాయ పెసరకారం. పెసరపప్పులో ఉన్న క్వాలిటీ ఏంటంటే అది కొంచెం మనం ఎంత మిక్సీ పట్టినా కొంచెం రవ్వలా ఉండిపోతుంది. సో తినేటప్పుడు కొంచెం అది కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ చూడండి మీరు కూడా. బాగుందండి, టేస్టీగా. థ్యాంక్స్ అండి. సో కమ్మగా. సో మెయిన్గా అది ఆ పెసరపప్పు ఫ్లేవర్ కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొద్దిగా మనం ఎండుమిర్చి అది కొంచెం ఎక్కువ వేసుకొని కావాలంటే కొంచెం మిరియాలు కూడా వేసుకున్నా. వేడి చేయదని దొండకాయ పెసరపప్పు వేసుకుంటాం. ఓకే, బాగుంది ఐడియా కూడా. థ్యాంక్స్. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండ్ పౌడర్ చేసి మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వాడుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. తలనొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయ నూరి ఆ పేస్ట్ ని తలకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో రాసుకుంటూ ఉన్నట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది. ఓకే అండి, మరి ఒక వంట చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు క్యాప్సికం పుట్నాల పొడి కూర అన్నారు కదా. ఓకే, మరి క్యాప్సికం పుట్నాల పొడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికం పుట్నాల పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. సో ఈ పుట్నాలు ముందు పొడి చేసుకుంటే మరి ఏమో అక్కర్లేదండి దీనికి? పొడి చేయాలండి. వేరుశనగుళ్ళు వేయించి వేసేటప్పుడు పుట్నాల పొడి వేయాలి. ఓ పుట్నాలు వేరుశనగుళ్ళు 2 వేస్తారా దీనికి? ఓకే, సో ఇవేంటి ముందు అవి వేయించుకోవటం. కొద్దిగా ఆయిల్, పచ్చిమిరకాయలు, వేరుశనగుళ్ళు ఇవన్నీ కలిపి వేయించాలి. అంటే మనం పచ్చడికి చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇవి ఆల్రెడీ కొంచెం వేయించిన పల్లీలు అండి. మళ్ళీ ఇంకా కొంచెం వేయించి అప్పుడు పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలి. ఓకే, సో ఈ పొడి మనం ఏదైనా కూరకు వాడుకోవచ్చా? వాడుకోవచ్చండి, కానీ క్యాప్సికమ్ కి ఎక్కువ బాగుంటుంది. క్యాప్సికమ్ కి బాగుంటుంది. సో ఇది మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా వంట, లేకపోతే నా సొంతంగా చేసుకున్నాను? నేను సొంతంగా చేసుకున్నదేనా? సో వంటలు ఇంట్రెస్ట్ మీకు? బాగా ఇంట్రెస్ట్ అండి. అభిరుచి బాగా చూస్తాను. రాజుగారు చేసిన మీ చెప్పి నోట్ చేసుకుంటాను, చేస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. సో ఇద్దరు మీ పిల్లలిద్దరు అంటే ఇప్పుడు ఎలాగ ఇక్కడే ఉన్నారు కాబట్టి చక్కగా వెరైటీస్ అన్ని మీ వారికేనా? వెరైటీస్ ఇప్పుడు తగ్గించేసారండి. పిల్లలు బాగా చేసేదాన్ని. ఓకే, ఇప్పుడు ఇద్దరమే కదా, ఏవో 2 రకాలు చేసుకుంటే చాలు, సరిపోతుంది. అలా అనుకోకూడదు, ఎక్కువ వెరైటీస్ చేసుకుని తినాలి, అప్పుడే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అవును, చాలా మంది అంతే, అంటే పిల్లలు లేకపోతే ఇంకా వంకలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా. పిల్లలు ఉన్నప్పుడే ఇంట్రెస్ట్ ఉండేది, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండలేదు. కానీ ఇలా అభిరుచి చూసి కొత్త వెరైటీ చేసి ఫోన్ లో చెప్తాను, డైలీ ఫోన్ చేస్తుంది పాప, అప్పుడు చెప్తాను. మా అమ్మాయి పేరు చందన. మీ బాబు పేరు? మా బాబు ప్రసన్న. వెంకట ప్రసన్న. ఓకే, బీటెక్ చేస్తాడు, జాబ్ చేస్తున్నాడు బాబు. పాపకి మ్యారేజ్ అయింది, బాబులు 2. సో ఇవి ఇలా సరిపోతాయా? సరిపోతాయి. ఆఫ్ చేసి కొత్తిమీర కూడా కొద్దిగా ఒకసారి వేడిస్తే పచ్చివాసన పోతుంది. ఓకే, ఉట్టి పుట్నాల పప్పు కానీ ఉట్టి పల్లీలతో కానీ చేస్తే బాగుంది? అలా బాగుంది. వేరుశనగుళ్ళతో కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఈక్వల్ గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో కారం అంతా ఇంకా పచ్చిమిరపకాయలు? ఈ పచ్చిమిరపకాయలే కొంచెం అవి వేసేటప్పుడు వేయించేటప్పుడు ఒక మిరపకాయ పోపులో వేసుకోవచ్చు. ఓకే,
ఇవి ముందు పోపేసి ఇవి వేసేసుకోవాలి. ఆయిల్ వేసి పోపు దినుసులు కొద్దిగా, ఓకే. సో ఇది ఎలా మనకి ఇగురులో వస్తుందండి? ఇగురులా రాదండి, ఫ్రై టైప్ లో, ఫ్రై టైపే వస్తుంది. ఓకే ఓకే. ఎండుమిర్చి 2 ముక్కలు ఊరికే ఓకే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. క్యాప్సికమ్, ఇవి తొందరగానే మగ్గిపోతాయి. ఈ మగ్గేటప్పటికి పౌడర్ పట్టి వేసుకోవడం. ఓకే ఓకే. సో మూత పెట్టేద్దాం. మూత పెట్టి మగ్గిపోతుంది. కొంచెం సిమ్లో వేయించుకుంటాం. ఇది పట్టేసుకుందామండి. సాల్ట్ వేసుకుని వెల్లుల్లి రబ్బ 2, పుట్నాలు, వేరుశనగుళ్ళు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇది మిక్సీ పట్ట తర్వాత వేస్తారా? పుట్నాల పప్పు కూడా వేసేస్తాను. కొంచెం నలిగాక వేసుకొచ్చి ఇలా కూడా వేసుకోవచ్చు. సో మెత్తగా పొడి చేసేసుకోవాలండి, కొంచెం బరగ్గా ఉన్న ఇలా పర్వాలేదు, కొంచెం బరగ్గా అయిపోయిందండి ఇది. ఓకే. ఇద్దరివి బాగుంది. ఇవిడదేమో ఆ పెసరపప్పు పొడి కదా, అది కూడా మంచి వాసన వచ్చింది ఇలా వేసి వేయించుతున్నప్పుడు. మీరు ఆల్రెడీ గ్రైండ్ చేసి తీస్తేనే మంచి స్మెల్ వస్తుంది. ఈ క్యాప్సికమ్ మా ఇంట్లో సాధారణంగా తినరు, ఇలా పుట్నాల పప్పుతో చేయడం వచ్చాక ఇష్టంగా తింటున్నారు. ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు పోస్ట్ మాస్టర్ అండి. పోస్ట్ మాస్టర్. ఓ సూపర్. ఏం పేరు? గోవిందు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మాట విని చాలా రోజులు. అది వరకు అయితే ఈ ఉత్తరాలు ఇవి చాలా ఉండేవి కదా, ఈ మధ్య ఈ ఫోన్స్ అవి వచ్చాక ఈ మెసేజ్లు ఉత్తరాలు రాసుకోవడం తక్కువ అయిపోయింది. మాకు తగ్గ మా పని ఉంటుందండి. బ్యాంక్ లాగే మాకు ఆర్డీలు ఇవన్నీ మాకు గోల్డ్ పని ఉంటుంది మా వారికి. ఓకే ఓకే. దీనికి సరిపడా సాల్ట్ వేయాలండి. ఓకే. ఈ పొడి నిల్వ ఉంటుందండి మనకి? ఇలా తయారు చేసి ఉంచుకుంటే మనం తొందరగా వేసుకోవచ్చు. ఎందులోనైనా కాకరకాయ వేపుళ్ళు కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది దేనికైనా కూడా. పుట్నాల పప్పు పొడి కూర రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికం పుట్నాల పొడి కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికం పుట్నాల పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, వేయించిన వేరుశనగ పలుకులు, కొత్తిమీర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యాప్సికం పుట్నాల పొడి కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో ఇద్దరివి కొంచెం సిమిలర్ గా ఉన్నాయి, అంటే పొడి కూర టైప్ లో. యా, పొళ్ళు డిఫరెంట్ బట్ టెక్స్చర్ అది. మెయిన్ గా క్యాప్సికమ్ కొంచెం జ్యూసీగా ఉంటుంది, అంటే వాటర్ వెజిటబుల్. యా, బాగుంది పొడితో. టేస్ట్ ఉండమ్మా. బాగుందండి. సో ఆ పుట్నాలు, తర్వాత పల్లీలు, సో ఇవన్నీ ఈ రెండు కలిపేస్తే ఏదో మంచి డిఫరెంట్ పౌడర్. బాగుంది టేస్ట్. చాలా మంది ఇండివిజువల్ గా తెలియట్లేదు యాక్చువల్ గా. సో ఇండివిజువల్ గానే వాటికి కావాల్సిన ధనియాలు కానీ, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి యాడ్ చేస్తుంటారు. సో రెండు కలిపి యాడ్ చేశారు కదా, బాగుంది. ఐడియా బాగుంది. సీనియర్ కదా, ఐడియా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. మెయిన్ గా ఏంటంటే తను తీసుకున్న వెజిటేబుల్ అనేది కూడా చాలా బాగుంది. క్యాప్సికమ్ కి బాగా సూట్ అయింది చాలా. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. సో ఎలా ఉన్నాయి రాజు గారు వంటలు? సో ఇద్దరు బాగా చేశారండి.
ఓకే, అంటే మనం మీరు చెప్పినట్టు రెండు కూడా కొంచెం పొడి కూరల టైప్లోనే ఉన్నాయి, బట్ రెండు కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. ఒకటి పెసర కాంబినేషన్, ఒకటేమో ఇలా పుట్నాల పప్పు తర్వాత పల్లీలు ఈ కాంబినేషన్లో. ఇద్దరు బాగా చేశారు, రెండు డిష్లు కూడా చాలా బాగున్నాయి. బట్ సీనియర్ సో సత్యమాంబ గారు విన్నర్ అన్నమాట. అయితే కంగ్రాచులేషన్స్. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. చందన గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సంతోషం అండి, ఇలా పార్టిసిపేట్ చేయడానికి మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు వెంటనే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, డీహైడ్రేషన్ బారి నుంచి బయటపడడానికి కొబ్బరి నీళ్లు తాగమని చెప్తూ ఉంటాను కదా. కొబ్బరి నీళ్లు తాగండి, పర్వాలేదు. కానీ కొద్దిగా కొబ్బరి నీళ్ళలో కొద్దిగా గంధం, పసుపు వేసుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి కూడా అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల చర్మం మంచి కాంతివంతంగా, నిగారింపుగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం రెసిపీ చేస్తున్నారు? పెసర పాయసం చేస్తున్నారు. సో అయితే చల్లగా కొంచెం తిన్నా బానే ఉంటుంది, అది వేడివేడిగా తింటే బాగుంటుంది. ఈ పాయసం ఏంటంటే మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు, సీజన్ కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఒకవేళ వింటర్ లో తీసుకుంటే వేడిగా తీసుకోవచ్చు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, మరి పెసర పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చకర్పూరం చిటికెడు, కోవా కొద్దిగా, పంచదార 1/2 కప్పు. ఓకే అండి, మరి పెసర పాయసంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పెసరపప్పును ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే మిగతాదంతా కూడా మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో దాన్ని ఏమి స్పెషల్ గా మెదిపి అట్లా ఏం చేయలేదు కదా? లేదండి, కొంచెం మెత్తగానే ఉడకడమే, మెత్తగా చేస్తే అలా సరిపోతుంది మనకి. ఓకే, సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. ఓకే, స్వీట్ కాబట్టి ఆబ్వియస్లీ నెయ్యి కొంచెం ఉండాల్సిందే, ఎక్కువ పెడితేనే బాగుంటుంది. సో హల్వా కానీ పాయసాలు కానీ ఇలాంటివి చేసుకునేప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అవును, అండ్ పెసరపప్పు లాంటివి కొంచెం ఫాస్ట్ గా పీల్ చేసుకుంటాయి కూడా కాబట్టి టేస్ట్ కూడా వాటికి ఎక్కువ పెరుగుతుంది యాక్చువల్గా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. ఇప్పుడు పెసరపప్పు హల్వా టైప్ లో చేస్తే మనకి ఎంత నెయ్యి వేసినా కూడా ఏవి తెలియదు, అది హాయిగా దాన్ని మొత్తం పీల్ చేసుకుంటుంది. బట్ అఫ్ కోర్స్ ఆ టేస్ట్ తింటుంటే ఆ కమ్మదనం తెలుస్తూ. పెద్ద స్పూన్ ఇస్తారా? పాయసం పర్లేదు, కానీ మీరు చెప్పినట్టు హల్వా చేస్తే మటుకు చాలా నెయ్యి పడుతుంది. అవును. ఓకే, సో దీంట్లోనే పాలండి. ఓకే, సో కాచి చల్లార్చిన పాలు. సో బాగా మరిగించేసుకుంటాం మనం ముందుగానే. సో ఇక్కడ తక్కువ టైంలో మనకు రెడీ అయిపోతుంది. ఓకే, సో కొంచెం అంటే పలుకులుగా తగలాలి అనుకుంటే కొంచెం మనం ఒక విజిల్ కుక్కర్లో పెట్టినప్పుడు ఒక విజిల్ తక్కువ చేసుకుంటే కొంచెం పలుకుగా తగులుతూ ఉంటుంది. శనగపప్పు మనం ఎలా అయితే చేసుకుంటామో పప్పు పలంగా అలా కొంచెం తగలాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఓకే, లేదా ఇలా కొంచెం మెత్తంగా ఫైన్ గా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే నేను జస్ట్ యాలకుల పొడి ఒకటి వేస్తున్నాను. అది కాకుండా కొంచెం డిఫరెంట్ రావాలనుకున్నప్పుడు జాజికాయ పొడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత వెనిలా ఎసెన్స్ కానీ, అది కాకుండా రోజ్ వాటర్ 1-2 డ్రాప్స్ అది వేసుకున్న యాలకుల పొడితో పాటు. సో ఒక్కొక్క వల్ల ఫ్లేవర్ అలా మారుతూ పోతూ ఉంటుంది. సో అలా కావాల్సిన రెగ్యులర్గా ఒకే రకంగా కాకుండా అలా మారుస్తున్న ఫ్లేవర్ మారుతూ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు పాలు మరగాలి. సో పాలు మరిగిన తర్వాత మనం పప్పు అది యాడ్ చేసేసుకుంటాం. సో ఎలాగో అది ఆల్రెడీ ఉడికించిన పప్పే కాబట్టి మనకి జస్ట్ ఆ పాలల్లో సరిపోతుంది. ఎస్ అండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
బాగా పండిన అరటిపండుని తీసుకుని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని ముఖము మెడ అంతా అప్లై చేసుకుని మృదువుగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా పోవడంతో పాటు చర్మానికి త్వరగా ముడతలు రాకుండా ఉండడం, అలాగే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే స్కిన్ బాగా మెరుస్తూ మంచి గ్లోతో ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో పాలు మరగడం స్టార్ట్ అయిపోయింది కదా. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, మనకి ఇదే కొంచెం బాగానే థిక్ అయిపోతుందేమో కదా. ఇదే థిక్, పెసరపప్పు వేరేగా మనం ఏమి యాడ్ చేయనక్కర్లేదు. సో కొంచెం టేస్ట్ కొరకు నేను కోవా యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. సో కొంచెం మనకు ఆ థిక్నింగ్ కూడా వచ్చేసింది. దీంట్లోనే సరిపడా పంచదార, ఓకే. సో ఇది పంచదారతోనే బాగుంటుందా రాజుగా, లేకపోతే బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు? బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు. బెల్లం యాడ్ చేసుకుంటే మనం కొంచెం ఎండింగ్ లో బెల్లం యాడ్ చేసుకోవాలి. ఒకసారి దాంట్లో సున్నం అదే ఉంటుంది కాబట్టి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ మరగవద్దు అనమాట మనం బెల్లం వేసుకున్నప్పుడు. సో ఇది కొంచెం మరిగితే మనం ఆ యాలకుల పొడి, సో కోవా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం చూసుకుంటూ ఉండాలి. పెసరపప్పు కదా, ఒక్కొక్కసారి మనం కలపకుండా అలా వదిలేస్తే మధ్యలో పట్టేస్తే ఆ ఫ్లేమ్ అడుగు పట్టే ఛాన్స్. కొంచెం మనకి అది అడుగు పట్టినా టేస్ట్ అంతా మొత్తం మారిపోతుంది టోటల్ గా. బేసిక్ అంటే స్వీట్స్ లో మెయిన్ అది కొంచెం మాడకుండా ఉంటే బాగుంటుంది. లేదంటే ఆ పాలకి అంతా కూడా స్మెల్ ఫాస్ట్ గా పట్టేస్తుంది కదా. చాలా ఫాస్ట్ గా పట్టేస్తుంది. పాలు మనకు కొంచెం మాడినట్టు అనిపిస్తే కూడా మనం అసలు ఇంకా స్వీట్ చేసుకుని కూడా వేస్ట్. నాట్ ఓన్లీ అంటే ఆ డిష్ కు ఇంట్లో కూడా ఆ స్మెల్ అది అలా 1-2 days అలా ఉండిపోతుంది అది. ఓకే. సో లైట్ గా మరగడం స్టార్ట్ అయిపోయింది. దీంట్లో యాలకుల పొడి, సో పచ్చికోవా, సో ఒకవేళ మనం స్వీట్ కోవా యాడ్ చేసుకుంటే పంచదార కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి. సో ఇది కూడా కొంచెం మనకు మరగాలండి. ఓకే. సో యాక్చువల్గా పప్పు ఎలాగో ఉడికించేసిందే కాబట్టి మనకి ఆ కోవా అవన్నీ మరి ఎక్కువ టైం ఏం పట్టదండి. కొంచెం మనకు దాంట్లో అది కలిసిపోతే చాలు. మనకి దీంట్లో కొంచెం అడిషనల్ గా డిఫరెంట్ ఫ్లేవర్ ఇవ్వడానికి కొద్దిగా పచ్చకర్పూరం వాడుతున్నాను. ఓకే, కొంచెం చాలండి. సో మనకి కంపల్సరీ ఆ ట్రెడిషనల్ వెరైటీస్ లో పచ్చకర్పూరం ఆ టచ్ ఉంటే కొంచెం బాగుంటుంది. కంపల్సరీ వాడుతుండే. అంటే కొంతమందికి ఆ టేస్ట్ అది నచ్చక మానేస్తూ ఉంటారు, కానీ అది అంటే వేయాల్సిన అంత క్వాంటిటీలో వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో రెడీ అండి. సో దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. సో ఇది పెసరపప్పు కాబట్టి కొంచెం చల్లబడిన తర్వాత దగ్గరకు వస్తుందండి. కాబట్టి నేను ఈ థిక్నెస్ లో ఆపేసాను. ఓకే, పెసర పాయసం రెడీ. బాగుంది. కొంచెం ఆ పచ్చకర్పూరం స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా యాడ్ చేసాం కదా, అదేదో మంచి ప్రసాదం ఫీల్ లో ఉంది. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? ఇప్పుడు స్వీట్ లైన్ తో చేస్తున్నానండి. సింపుల్ ఫ్లవర్ చేస్తున్నాను. సో ఫ్లవర్ లా కట్ చేస్తున్నాను. ఘాట్ చేసి సైడ్ లోంచి స్లాంట్ కట్ని సో ఇలా పీస్ వెళ్ళిపోతుంది. సో మధ్యలో చెర్రీ టమాటో కానీ బ్లాక్ గ్రేప్ కానీ ఏదైనా మనకు అవైలబుల్ ఉంటాయి. దీని లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది.
ఓకే పాయసం విత్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి పెసర పాయసం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర పాయసం తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉడికించిన పెసరపప్పు, పంచదార వేసి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, కోవా, పచ్చకర్పూరం వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసర పాయసం రెడీ. ఓకే అండి, మరి పెసర పాయసం తయారీ విధానం చూసారు కదా, తీసుకొని వచ్చారు. సూపర్గా ఉంది. అంటే కొంచెం దగ్గరగా మనకి చక్కెర పొంగల్ అది చేసుకుంటాం కదా, సో దాంట్లో అడిషనల్గా బియ్యం ఉంటాయి. అవును, అంటే యూజువల్గా పెసరపప్పుతో స్వీట్ చేసుకున్నా కూడా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పెసరపప్పు ఒక పర్టికులర్ టేస్ట్ ఉంటుంది కదా, సో మనం అది కూడా యాడ్ చేస్తాం. దాని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ప్రస్తుతం అంటే మనం వేడివేడిగా తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా అంత ఎక్కువ గట్టిపడలేదు. బట్ పెసరపప్పు కొంచెం సేపు అలా ఉంచితే అది కాస్త గట్టిపడుతుంది. మనము కావాలంటే ఇది ఫ్రిడ్జ్ లో ఉంచుకొని తిన్నా కూడా మనకి చల్లగా కూడా బాగానే ఉంటుంది. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి పెసర పాయసం. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఫ్రైలు చేసుకునేటప్పుడు అసలు ఫ్రైయే టేస్టీగా ఉంటుంది. మరి దీనికి అదనపు టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కనుక అందులో యాడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ వేపుళ్ళు అనేవి మరింత రుచికరంగా ఉంటాయి. ఓకే, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణగా చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. పనసపొట్టు రైతాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పనసపొట్టు, పెరుగు అండ్ ఆవపిండి సూపర్బ్ అండి, సూపర్బ్, వెరీ సీజనల్. మనకు ఈ టైంలో తీసుకోవాల్సిన రెసిపీ. పనసపొట్టులో పీచు అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అండ్ పెరుగులోనేమో మనకు పెరుగు కలర్ చూస్తేనే మనకు ఇంకొక న్యూట్రియంట్, ఇంకొక పోషక విలువ గుర్తొస్తుందండి. అదేంటంటే కాల్షియం. కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందండి పాలల్లో కానీ పెరుగులో కానీ. సో ప్రోటీన్తో పాటు మనకు కాల్షియం కూడా. అండ్ రైబోఫ్లేవిన్ అనే బి విటమిన్ డివిజన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. B1, B12, B2, B6 ఇలా ఉంటుందండి. సో రైబోఫ్లేవిన్ ఒక రకమైన బి విటమిన్. రైబోఫ్లేవిన్ చిన్న పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో ఈ పెరుగు పచ్చడి టేస్టీగా ఉండడమే కాకుండా ఇంట్లో అందరికీ కూడా యూస్ఫుల్. రైబోఫ్లేవిన్ మళ్ళీ ఏజ్ పైబడ్డ వాళ్ళకు కూడా కావాలి. ఈ డెఫిషియన్సీస్ ఎక్కువ మనకు కనిపించేది పిల్లల్లోనూ, ఇక ఒక ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళకి. అంతవరకు బాడీ అయితే కొంచెం సమ్హౌ ఇట్ మేనేజెస్. అండ్ ఆవపిండి కూడా ఉందండి. ఆవపిండి కూడా సూపర్బ్ థింగ్, ఎక్సలెంట్. ఆవపిండిలో మెయిన్ పోషక విలువ మనకు ఇప్పుడు ఆవపిండి అనేది ఏంటంటే ఆవాల్లో ఉన్న మస్టర్డ్ ఆయిల్ చాలా విశేషమైనది. చక్కగా బాడీని మనకు బ్యాలెన్స్లో ఉంచడానికి యూజ్ అవుతుంది. వెరీ నైస్ రెసిపీ, లో క్యాలరీ కూడా. సో ఒక 100 క్యాలరీలో పచ్చడి వచ్చేస్తుంది. డెఫినెట్గా మనం ట్రై చేసుకోవచ్చు. క్యాప్సికమ్ పుట్నాల పొడి కూర. క్యాప్సికమ్, పుట్నాల పప్పు అండ్ పల్లీలు. అసలు పుట్నాల పప్పు మనం గనక ప్రోటీన్కి ఒక ఆల్టర్నేటివ్గా వాడుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే జనరల్గా మనకు పల్లీల్లో ప్రోటీన్తో పాటు అంటే కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది. ఆ ఫ్యాట్ మంచిదే అయినప్పటికి కూడా మనం కొంచెం దాని క్వాంటిటీ మీద అలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా అలా ఉండాలి. బట్ పుట్నాల పప్పులో విశేషం ఏంటంటే మనకు ఆ ఫ్యాట్ అనేది ఉండదు. దాంట్లో కొంచెం కార్బ్స్ ఉంటుంది, బట్ అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఖచ్చితంగా మనం పుట్నాల పొడి ప్రిఫరెన్స్ అనేది మనం చూసుకోవచ్చు. సో పుట్నాల పప్పులో కానీ పల్లీల్లో కానీ మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. క్యాప్సికమ్ మళ్ళీ చాలా లో క్యాలరీ వెజిటబుల్. సో ఇట్స్ అన్ ఐడియల్ కాంబినేషన్. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. దొండకాయ పెసళ్ళ కారం, ఈ కాంబినేషన్ కూడా మనకు క్యాప్సికమ్ పుట్నాల పొడి లాగానే. ఎందుకంటే దొండకాయ మళ్ళీ లో క్యాలరీ, పెసళ్ళు చాలా మంచిదండి. హోల్ పెసరపప్పు, పెసళ్ళు రెండూ మంచిది. పెసళ్ళలో ఏంటంటే మనకు ఎక్స్ట్రా కొంచెం పీచు పదార్థం ఉంటుంది. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇవే మనకు మెయిన్. బట్ బేసిక్గా మనకు ఈ వెజిటబుల్తో పాటు ఈ పప్పు ధాన్యాలు యాడ్ చేయడం అనేది మనం కుకింగ్ టైంని కూడా తగ్గించినట్టు అవుతాం. 2 థింగ్స్ అండి. నంబర్ ఆఫ్ డిషెస్ ఒక పూట తీసుకునేది తగ్గించుకోవాలి. అంటే వెరైటీ ఆఫ్ డిషెస్ అనేది మనం రోజు కూడా తీసుకుంటే 2 థింగ్స్ జరుగుతాయి. ఒకటి ఏంటంటే అన్నెసెసరీ క్యాలరీస్ యాడ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే మనకు అందులో ఉన్న పోషకాలు కూడా మనకు రాకపోవచ్చు.
సో ఎలా చేయాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కదా. సో 2 ఐటమ్స్ తీసుకుంటే కూడాను వాటిల్లో మనకు కావాల్సిన పోషక విలువలు తయారు చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ దొండకాయ పెసళ్ళ కారం అండ్ క్యాప్సికం పుట్నాల పప్పు పొడి కూర. ఈ 2 సూపర్. క్యాలరీస్ కూడా మనకు నో నీడ్ టు క్యాల్కులేట్ అండి. ఇందులో రెండిట్లో కూడా మనకు ఫ్యాట్ లేదు అండ్ ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కూడా ఒక 6 to 7 grams వచ్చేస్తుంది. కాబట్టి హ్యాపీగా మనం వీటిని ట్రై చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. సో సమ్మర్లో ఏదో అకేషన్ ఉందండి, మేము ఏదో స్వీట్ తీసుకోవాలంటే యూ కెన్ టేక్ పెసర పాయసం. ఎందుకంటే పెసర పాయసం అగైన్ మనకు చల్లబరచడానికి ఉపయోగపడే ఐటమ్స్లో ఒకటి. పెసరపప్పు, పాలు, తర్వాత డ్రై ఫ్రూట్స్. ఇందులో షుగర్ వాడారు కానీ 100% మీరు కేరళకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఈ పాయసం మనం ఇప్పటికి ఈ రోజుకి కూడా దే ప్రిఫర్ ఇట్ విత్ జాగరీ. వాళ్ళకి న్యూ ఇయర్ వస్తుంది అసలు, ఆ టైంలో ఈ స్వీట్ చేసుకుంటారు. వాళ్ళు ఇంకా న్యూట్రిషియస్గా బెల్లంతో కొబ్బరి ముక్కలతో కూడా చేసుకుంటారు. మనం కూడా దాన్ని యాడ్ చేసి చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డిష్. అండ్ పిల్లలకు మంచి చాలా మంచి స్వీట్ ఐటమ్ ఇది. అగైన్ ఇట్స్ లైక్ పౌష్టికాహారం. ఇప్పుడు మనకు పెసరపప్పులో ప్రోటీన్, పాలల్లో ప్రోటీన్, గీ అసలు పిల్లలకు చాలా మంచిది, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కూడా మంచివి, బెల్లం కావాల్సిన క్యాలరీస్, సమ్మర్ క్యాంప్స్, సమ్మర్ క్లాసెస్, ఎక్స్ట్రా బాస్కెట్బాల్ క్లాసెస్ అన్నిటికి కూడా యూజ్ అవుతాయి. సో ఎంత బాగుందండి. మనం కూడా ఒక చిన్న కటోరీ తీసుకుంటే ఏమీ కాదు. సో డెఫినెట్గా ఈ పెసర పాయసం అనేది ఈ సమ్మర్లో మనం తినగలిగే స్వీట్స్లో ఒకటి. ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అనేవి సూపర్గా ఉన్నాయండి. పనసపొట్టు రైతా, క్యాప్సికం పుట్నాల పప్పు పొడి కూర అండ్ అలాగే దొండకాయ పెసళ్ళ కారం, ఆఖరిగా చూసిన పెసర పాయసం అన్నీ కూడా మనకు చాలా యూస్ఫుల్. సమ్మర్లో తీసుకోవచ్చు. అసలు పెసర పాయసం పౌష్టికాహారం అండి. పిల్లలకు హ్యాపీగా మనం తయారు చేసి పెట్టచ్చు. ఈవెన్ వీ కెన్ టేక్ 1 కటోరీ చెప్పాను కదా. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, పనసపొట్టు రైతా చాలా టేస్టీగా ఉంది. ఓకే. అండ్ పెసర పాయసం కూడా బాగుంది. అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా, అంటే మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనం తయారు చేసుకోవచ్చు. అవును. సో అలా మనం కొంచెం వేడిగా తిన్నాం కదా, అలా బాగుంది. అండ్ మీరు చెప్పినట్టు కొంచెం చల్లగా ఫ్రిడ్జ్ లో అలా పెట్టుకొని తిన్నా కూడా మనకి ఇది టేస్టీగానే ఉంటుంది. సో మరి చూసారు కదండి వాళ్ళ టేస్టీ అండ్ సింపుల్ వెరైటీస్. మీరు కూడా ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫినాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు సెలవు. నమస్తే.